హాయ్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ ఈ అంజలి. సరైన సమాచారం, ఆరోగ్యకరమైన విజ్ఞానం. ఇదే మా ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. లాస్ట్ వీక్ ఎపిసోడ్లో తమిళనాడులోని కువాకం ఫెస్టివల్ గురించి తెలుసుకున్నాం. అంతకుముందు చాలామంది నన్ను తమిళనాడులో మీ కమ్యూనిటీకి సంబంధించిన ఫెస్టివల్ జరిగేది కదా, దాని గురించి చెప్పండి అని అడిగేవాళ్ళు. సో లాస్ట్ వీక్ ఎపిసోడ్ చూస్తే మీరు క్లియర్గా దాని గురించి తెలుసుకోవచ్చు. ఈ వారం ఎపిసోడ్లో ట్రాన్స్జెండర్ వ్యక్తుల జాతీయ, అంతర్జాతీయ సూత్రాలు, తీర్పులు, చట్టాల గురించి తెలుసుకుందాం. యోగ్యకర్త సూత్రాలు. 2006 నవంబర్ నెలలో ఇండోనేషియాలోని యోగ్యకర్త అను నగరంలో అంతర్జాతీయ మానవ హక్కుల సమాజం సెక్సువల్ ఓరియంటేషన్, జెండర్ ఐడెంటిటీకి సంబంధించి కొన్ని సూత్రాలను తయారు చేయడం జరిగింది. అవే యోగ్యకర్త సూత్రాలు. ఈ యోగ్యకర్త సూత్రాలను అనుసరించి భిన్నమైన సెక్సువల్ ఓరియంటేషన్, ఉదాహరణకు గే, లెస్బియన్, బైసెక్సువల్ లేదా భిన్నమైన జెండర్ ఐడెంటిటీ కలవారు, ఉదాహరణకు ట్రాన్స్జెండర్ వ్యక్తులు, ఇంటర్సెక్స్ వ్యక్తులు, ఇలాంటి వారందరికీ వారి యొక్క మానవ హక్కులు గుర్తించబడి గౌరవించబడాలని ఈ సూత్రాలలో పొందుపరచడం జరిగింది. 29 యోగ్యకర్త సూత్రాలను అనుసరిస్తామని ప్రపంచంలోని 29 దేశాలు ఈ ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. అందులో భారతదేశం ఒకటి. నాల్సా జడ్జిమెంట్ 2014 ఏప్రిల్ 15 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చారిత్రాత్మక తీర్పులో భారతదేశంలోని ట్రాన్స్జెండర్ వ్యక్తులు థర్డ్ జెండర్గా గుర్తించడమే కాకుండా రాజ్యాంగం వారికి ఇచ్చిన ప్రాథమిక హక్కులు సమానంగా వర్తించబడతాయని చెప్పడం జరిగింది. నాల్సా జడ్జిమెంట్ ప్రకారం ట్రాన్స్జెండర్ వ్యక్తులు వారి ఇష్ట ప్రకారం ఆడ, మగ లేక థర్డ్ జెండర్గా తమను తాము గుర్తించుకోవచ్చు. ఈ తీర్పును అనుసరించి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న ట్రాన్స్జెండర్ వ్యక్తులకు విద్యా, ఉపాధి రంగాలలో సరైన రిజర్వేషన్ కల్పించవలసిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు సూచించడం జరిగింది. తిరుచి శివ రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ బిల్ 2014 తమిళనాడులో ద్రావిడ మున్నేట్ర కళగం పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ శ్రీ తిరుచి శివ ప్రవేశపెట్టిన రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ బిల్ ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. 45 సంవత్సరాల రాజ్యసభ సుదీర్ఘ చరిత్రలో అన్ని రాజకీయ పార్టీల మద్దతును సంపాదించిన ఏకైక బిల్లు ఇది. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల కొరకు ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్, జాతీయ, రాష్ట్రీయ ట్రాన్స్జెండర్ వ్యక్తుల కమిషన్ మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కులకు సంబంధించి సపరేట్ కోర్టు తిరుచి శివ బిల్లులో పొందుపరిచిన భిన్నమైన అంశాలు. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ బిల్ 2016 భారత ప్రభుత్వం యొక్క సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో తయారు చేయబడిన ఈ బిల్లు 2016 క్యాబినెట్ ఆమోదం పొంది స్పీకర్ సూచించిన విధంగా జాయింట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వద్దకు సూచనలు, సలహాల కొరకు పంపించడం జరిగింది. ఈ బిల్లులో గమనించదగ్గ విషయాలు ఏమనగా, ఈ బిల్లు ప్రకారం పూర్తిగా ఆడామగ కానివారు, ఆడామగ అవయవాలతో కలిసి జన్మించిన వారు లేదా ఆడామగ నిర్ధారించే ఏ అవయవాలు లేనివారు, అటువంటి వారిని ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా నిర్ధారించారు. ఈ బిల్లు ప్రకారం ఎవరైనా ట్రాన్స్జెండర్ వ్యక్తిని భిక్షాటనకు కానీ లేదా మరి ఏ ఇతర వెట్టి చాకిరీకి కానీ బలవంతం పెట్టిన ఎడల వారికి 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్షను సూచించడం జరిగింది. ట్రాన్స్జెండర్ లేదా జెండర్ నాన్ కన్ఫార్మింగ్ పిల్లల యొక్క కుటుంబాలు, ఒకవేళ వారికి కుటుంబం లేకపోతే వారి బాగోగులు చూసుకునే వ్యక్తులు అటువంటి పిల్లల యొక్క సంరక్షణ బాధ్యతలు నిర్వహించలేకపోయినప్పుడు కోర్టు వారి సహాయంతో పిల్లలను బాల సంరక్షణాలయములకు తరలించవచ్చని బిల్లులో పొందుపరచడం జరిగింది. 2014 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మరియు 2014 తిరుచి శివ రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ బిల్ సూచించిన విధంగా ట్రాన్స్జెండర్ వ్యక్తి యొక్క వ్యక్తిగత గుర్తింపు మరియు స్వాతంత్రం, విద్యా, ఉపాధి రంగాలలో రిజర్వేషన్లు, జాతీయ, రాష్ట్రీయ స్థాయిలలో ట్రాన్స్జెండర్ వ్యక్తుల కమిషన్, ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు, ఇలాంటి అంశాలు 2016 ట్రాన్స్జెండర్ బిల్లులో పొందుపరచలేదనే తీవ్రమైన విమర్శకు గురైంది. ఈ అంజలి. సరైన సమాచారం, ఆరోగ్యకరమైన విజ్ఞానం. ఇదే మా ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం.
ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.